సహస్ర వాళ్ళ పక్కింట్లో ఉండే 15 ఇయర్స్ బాయ్ ఈ హత్య చేశాడు. సహస్ర వాళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి తిరిగి వెళ్ళిపోతుండగా సహస్ర వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. ఆ టైంలో ఆ అబ్బాయిని సహస్ర చూసింది. ఈ చూసిన విషయం బయటకు చెప్పేస్తున్న భయంతో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చంపేశాడు. సో ఆ అబ్బాయి దొంగతనం ఎలా చేయాలో కూడా లీటర్ మీద ఒక క్లియర్గా రాసుకున్నాడు. ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలని చెప్పేసి. సహస్ర ఇంట్లో ఉంటుందని ఆ అబ్బాయి ఊహించలేకపోయాడు. సడన్గా సహస్రం చూసేసరికి అతనికి ఏం చేయాలో తెలియక హత్య చేశానని చెప్పాడు. ఇదంతా ఎలా చేసామని అడిగితే అతను క్రైమ్ సినిమాలు చాలా చూస్తాడని వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకున్నానని చెప్తున్నాడు. అయితే ముందు ఎందుకు దొరకలేదు, ఇప్పుడు ఎలా దొరికాడంటే ఈ అబ్బాయి ఆ హత్య జరిగిన పక్క బిల్డింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడంట. ఆ రోజు సహస్ర హత్య జరిగిన రోజు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనుమానాస్పదంగా అటువైపు తిరగడం చూశాడట. సో ముందుగా అతను తను పట్టించుకోలేదు. తర్వాత పోలీసులు ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఆ లీడ్ అతనికి ఇచ్చేసరికి పోలీసులు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెతికేసరికి సజ్జ మీద లెటరు, ఆ రక్తం మరకలతో ఉన్న బట్టలు అన్నీ దొరికాయంట. పోలీసులు రిమాండ్కి తీసుకున్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తామని చెప్తున్నారు. సో ఇప్పటివరకు మనకు తెలిసిన దాని ప్రకారం ఆ 15 ఇయర్స్ మైనర్ బాలుడే ఈ హత్య చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share, subscribe to our channel, Frames and Facts. Thank you all.